హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మ్యాష్మెలన్ జ్యూస్ తయారు చేస్తున్నానండి. సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఫ్రూట్ ఒకటి తెచ్చుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మ్యాష్మెలన్ అన్నీ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది కాల్ భాగం మాత్రమే. షుగర్ అవసరం అవుతుంది. మిక్సీ జార్లో చేసుకోవాలి. పాలు అండి. మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఐస్ క్యూబ్స్ వేయట్లేదు. మా హస్బెండ్ కొంచెము వామిటింగ్స్ మోషన్స్ అయ్యి కొంచెం హీట్కి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నిన్ననే వచ్చారండి. చాలా ఇంకా ఆయనకి జ్యూసులు ఇట్లాంటివే పెట్టండి, కిచిడి లాంటివి ఎక్కువగా మసాలాలు లేకుండా అని చెప్పారు. అందుకనేసి నేను మ్యాష్మెలన్ జ్యూస్ ఇద్దామనేసి నేను ఇందులో అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవట్లేదు. కానీ ఈ జ్యూస్లో మామూలు వాళ్ళకైతే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది. కూల్గా సమ్మర్ కదండి, ఇంకా మళ్ళీ మనకి మే నెల అయిపోతే సమ్మర్ వెళ్ళిపోతుందండి. అందుకే ఇప్పుడే ఇలాంటి జ్యూస్లన్నీ చేసేసుకొని తాగేద్దాము. నేనైతే మా హస్బెండ్కి ఇస్తున్నాను కాబట్టి నేనైతే ఐస్ క్యూబ్స్ వేయట్లేదు. మీరైతే వేసుకోండి, అది ఆప్షనల్. ఇలాగా మ్యాష్మెలన్ మొత్తం తొక్క తీసేసుకొని పండంతా ఇలా కట్ చేసేసుకొని అన్ని పీసులు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది జ్యూస్ చేసే పెద్ద జార్ అండి, చిన్న జార్ తీసుకోబోకండి, అంతా అవుట్ఫ్లో అయిపోతుంది. షుగర్ అండి, మనకు పండు ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోవాలి. పాలు కూడా ఇప్పుడు కొంచెమే పోస్తున్నాను. మళ్ళీ తర్వాత కొంచెం మిక్సీ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేస్తాను. ఒకేసారి ఎక్కువ వేసుకోవట్లేదు. ఐస్ క్యూబ్స్ వేసుకునే వాళ్ళైతే ఇంకా పాలు మరీ ఇలాగ చిన్న కొంచెమే తక్కువ వేసుకుంటారు. ఇదిగోండి మిక్సీ అయినాక ఇంకా కొంచెం పాలు పోసుకున్నాను, ఇంకొకసారి తిప్పుకున్నాను. ఇప్పుడు మరీ నీళ్ళగాను మరీ చిక్కగా ఉంటే జ్యూస్ బాగోదండి. కొంచెం తిక్కుగానే ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంక నేను తర్వాత కొన్ని చిన్న పీసులు కూడా కట్ చేసినవి వేసానండి. ఈ కర్బూజా పండు తినడానికి చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకా మనం ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా పిస్తా పప్పు ఇలాంటివి బాగా తురుముకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. మా వారికి ఇప్పుడు నేను చేసిస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తాగి చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. ఎంతో టేస్టీ మ్యాష్మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.